మందారం అక్కడ ప్రమాదంలో ఉందని తెలుసు. అయినా కూడా ఈవిడ గారికి వాళ్ళ అమ్మా నాన్నలు కలవడమే ముఖ్యం. అంటే ఏంటమ్మాయి గారు? మీ నాన్నగారు గెలవాలి, మీ అమ్మా నాన్నలు కలిపి మీరు గెలవాలి. మీకోసం మేము చచ్చిపోవాలా? ఏం మాట్లాడుతున్నావు రాజు? ఆపో! ఇదంతా నీ వల్లే జరిగింది. మందారం చనిపోయింది రూప వల్ల కాదు, నన్ను కలవాలనే నీ కోరిక వల్ల చనిపోయింది. అసలు నా బిడ్డకి ఏం నూరు పోసావో తెలియదు, కానీ రూప నా దగ్గరున్నా నీ గురించి ఆలోచించేలా చేస్తున్నా. నాన్న, అమ్మ అలా ఏం చేయలేదు నాన్న. నేనే మీరిద్దరూ కలిసి ఉండాలని కళ్ళు కన్నాను. చాలు రూపా, ఇక చాలు. నన్ను ఎవరిని కలిసే ఉద్దేశం లేదు, కలుపుకోవాలనే ఉద్దేశం అంతకన్నా లేదు. ఈ విషయంలో రాఘవ్ వచ్చినా, రాఘవ్ ప్లేస్ లో దేవుడు వచ్చినా ఈవిడితో నేను కలిసి ఉండడం అనేది జరగదు. మమ్మీ, రాఘవ్ వచ్చి నిజం చెప్పిన మామ ఇదే మాట మీద ఉంటాడంటావా? మీ మావయ్యకి నిజం తెలిస్తే ఈ మాట మీద ఎందుకుంటాడు దీపక్? మనల్ని చంపేస్తాడు. అయితే ఆ రాఘవ్ ఎక్కడున్నాడో తెలిసే వరకు మనం టెన్షన్తో చావాల్సిందేనా మమ్మీ? టెన్షన్ పడుకో. అసలు ఆ రాఘవ ఎక్కడికి మాయమైపోయాడో తెలీదు. ఒకవేళ వాడే వచ్చి నిజం చెప్పాలి అనుకుంటే రాజుతోనే వచ్చేవాడు. ఆ రాఘవ మందారం చావు చూసి భయపడి ఉంటాడు, అటు నుంచటే పారిపోయి ఉంటాడు. ఇప్పుడు కూడా మందారం చావును అడ్డం పెట్టుకొని నన్ను కలవాలని వచ్చినట్టున్నా అది ఈ జన్మలో జరగదు. నీకు దయచేసి దండం పెడుతున్నాను. అసలు నీ వల్ల ఒక ప్రాణం పోయింది చాలు, ఇంకో ప్రాణం పోయే వరకు తీసుకురాకో. ఏంటి సూర్య, నిన్ను కలవడానికి మందారం చావును అడ్డు పెట్టుకున్నానా? బాగా చెప్పావు సూర్య, చాలా బాగా చెప్పావు. నిన్ను కలవడానికి చేసే ప్రయత్నంలో ఒక ప్రాణం పోతుంది అంటే అలాంటి కలయిక నాకు కూడా అవసరం లేదు. ఇలా జరుగుతుందని తెలుసుంటే మందారాన్ని నేనే ఆపుండేదాన్ని. అమ్మా, నాన్న, మీరు గొడవ పడొద్దు. ఇప్పుడు గొడవ పడే సమయం కూడా కాదు. రూపా, నువ్వు రాజుని రాఘవ్ దగ్గర పంపించడం ఒక తప్పైతే, రాజు చెప్పినట్టు నువ్వు మందారం దగ్గర లేకపోవడం, మందారాన్ని ఒంటరిగా వదిలేయడం నువ్వు చేసిన రెండో తప్పు. అయినా నా గురించి తెలిసి కూడా రాఘవ్ని తీసుకొస్తే మేమిద్దరం కలుస్తామని మీ ఇద్దరు ఎలా అనుకున్నారు? రాజు, నువ్వెలా అనుకున్నావు? నువ్వెళ్లకుండా ఉండాల్సిందిరా. నువ్వెళ్లకుండా ఉండుంటే మందారం ఇలా చనిపోయి ఉండేది కాదు. ఈవిడ గారు మందారాన్ని వదిలేసి వెళ్ళిపోతుందని తెలిస్తే అసలు నేను వెళ్ళేవాడినే కాదు. ఎవరు ఏమైపోయినా పర్వాలేదు, ఈవిడ గారి ఫ్యామిలీ బాగుండాలి, ఈవిడ గారి అమ్మా నాన్నలు కలిసి ఉండాలి, ఈవిడ గారి నాన్న ఓడిపోకూడదు. దానికోసం ఎవరు ఏమైపోయినా ఈవిడ గారికి అనవసరం. రాజు, తప్పుగా ఏమైనా మాట్లాడాను అమ్మాయి గారు?
చాలా తప్పుగా మాట్లాడుతున్నారా నాయనా? మందారం ఇద్దరు కలిసి ఉండాలని ఎన్నో కలలు కనింది. అలాంటి మందారాన్ని కారణంగా చేసి మీ ఇద్దరు గొడవ పడద్దురా. మందారం ఆత్మ శాంతించదురా. అయిందేదో అయిపోయింది. మందారాన్ని సాగనప్పి పని చూడండి. అమ్మా, ప్రాణమే పోయాక ఆ ఆత్మ శాంతిస్తే ఏంటి, శాంతించకపోతే ఏంటమ్మా? మందారం ప్లేస్లో రేపు నేనున్నా, మీరున్నా కూడా ఇలాగే చంపదని గ్యారంటీ ఏంటమ్మా? రాజు, భగవంతుడా, ఎందుకు తండ్రి ఇలా దూరం చేస్తున్నావు? మమ్మల్ని దగ్గరికి చేయటానికి ప్రయత్నించటం వల్లే మందారం చనిపోయింది. దానికి శిక్ష వేయాలంటే నాకు వే స్వామి. రాజు రూపంలో మాత్రం విడదీయద్దు. అమ్మ రూపా, ఏంటమ్మా నువ్వు చేసిన పని? రాజు మీద ఎందుకు చేసుకున్నావు? చేసుకోకుండా ఏం చెయ్యాలి నాన్న? ఎంతగా చెప్తున్నా అర్థం చేసుకోలేనప్పుడు మాటలతో చెప్పడం వేస్ట్. ఇంతకాలం కాపాడుకుంటూ వస్తున్న బాంధం ఇప్పుడు ఏటవుతుందోనని భయంగా ఉన్నది. రాజు ఎప్పట్లాగానే అమ్మాయి గురికి దూరం కాకుండా చూడు స్వామి, చూడు. కొట్టని పెద్ద ప్రాణం తీగల మనసున్న వాళ్ళకి చేయి చేసుకోవడం పెద్ద లెక్కేం కాదు. రాజు, ఇంకోసారి ఆ మాట అన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అమ్మా రూపా, కోపడకమ్మా. ఆపకండి చిన్నమ్మగారు. ఆవిడ గారి కోపం చూపించనివ్వండి. రాజు, మందారానికి జరగాల్సిన కార్యక్రమం చూడండి. మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇంకా ఏం మాటలుంటాయి బాబాయ్? నన్ను వదిలించుకోవాలనే మందారం శవాన్ని అడ్డం పెట్టుకుంటున్నాడు. రూపా, ఏం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా? మీరు గొడవ పడినంత మాత్రాన మందారం తిరిగి రాదు. లేదు నాన్న, ఇలాంటి కోసం అన్నీ వదులుకోవడానికి సిద్ధపడ్డాను. ఆస్తులు, ఐశ్వర్యం, కుటుంబం అన్నిటినీ పక్కన పెట్టి వెంటపడ్డాను కదా. అందుకే లోకు అయిపోయాను నాన్న. ఇదమ్మాయి గారు మీరు నా కోసం మీ ఐశ్వర్యాన్ని, కుటుంబాన్ని, ఆస్తుల్ని పక్కన పెట్టారా? ఎప్పుడు పెట్టారు అమ్మాయి గారు? ఆస్తుల కోసం, ఐశ్వర్యం కోసం, కుటుంబం కోసం నన్ను పక్కన పెట్టారు.
బస్తీలో ఉన్న నేను ఈ కోటలో ఉన్న నిన్ను చేరడానికి పూలబాటం వేసుకొని రాలేదు. ఎన్నో అవమానాలు, అవరోధాలను మరి రాఘవని తీసుకొస్తానని నాకు మాటిచ్చావు కదా రాజు. రాఘవ ఎక్కడా? రాజు! రాజు, నీ వల్ల చనిపోయిన మందారం గురించి ఆలోచించకుండా రాఘవ్ ఎక్కడని అడుగుతున్నావా? ఆ? రాజు, నువ్వు నన్ను కొట్టావా? నువ్వు కాబట్టి కొట్టి వదిలేశాను. వేరే ఎవరన్నా అయ్యుంటే చంపేసుండేవాణ్ణి. ఒరే నాయనా, ఆడపిల్ల మీద చెయ్యే తలవాడు నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా? అమ్మాయి గారు, వాడి తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. ఏదో కోపంలో చేసేసుకున్నాడు. వాడిని క్షమించండి అమ్మా. అవునమ్మాయి గారు, ఏమి మనసులో పెట్టుకోవద్దు. అని క్షమించేయండి అమ్మా. వాడిని క్షమించండి అమ్మా. ఆపండి. నా కోసం మీరెవరిని క్షమాపణలు అడగాల్సిన అవసరం లేదు. పేదోళ్ళంటే ఉన్నోళ్ళకెప్పుడు లోకువే. ఆ లోకువే మందారాన్ని లోకంలో లేకుండా చేసింది. మనుషులంటే ఒకరి ప్రాణాలు నిలబెట్టడానికి అడ్డంగా నిలబడిపోయే వాళ్ళై ఉండాలి. ఇలా ఉండకూడదు. నాది పేద రక్తం. పెద్దోళ్ళకి మన రక్తం అంటే రంగు నీళ్లతో సమానమని ఇప్పుడే అర్థం చేసుకున్నాను. ఇక చాలు చాలు. మందారం ఆత్మ శాంతించాలంటే ఇక్కడి నుంచి దూరంగా తీసుకెళ్ళిపోవాలి. మనం ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. ఈ పేదదానికి తోడుగా నేనుంటాను. ఇంకెవరూ అవసరం లేదు. ముఖ్యంగా రూపా. నీ అవసరం అస్సలు లేదు.
అన్నా థ్యాంక్స్ అన్నా. అడగగానే పెద్దింట్లో పనిలో పెట్టావు. బాగుందా ఇక్కడ? అంతా బానే ఉందన్నా. నా కడుపులో పెరిగే బిడ్డకి తండ్రి ఈ దీపక్ బాబే. నేను ఈ డబ్బు తీసుకుంటే తప్పు చేసిన దాన్నే అవుతాను. డబ్బు కోసం నా బిడ్డకి తండ్రున్నా లేడని చెప్పలేను. మీరేమీ ఇబ్బంది పడకండి. మా రాజన్న అమ్మాయి గారి కోసం నేనేమైనా చేస్తానమ్మగారు. ఎరా రాజు రూపలు రాఘవని తీసుకురావాలి, నిజం చెప్పాలి అని ప్రయత్నించారు. ఇప్పుడు వీళ్ళు కలవడమే అనుమానంగా ఉంది. ఇక రాఘవని తీసుకురావడం మాట దేవుడెరుగు. వీళ్ళిద్దరూ కలిసి తీసుకురావడం ఇప్పట్లో కష్టమే కదా మమ్మీ. రాఘవన్ మాత్రం తక్కువ అంచనా వేయడానికి లేదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. రాఘవ మీద కన్నేసి ఉంచాలి. వాడు కానీ బయటకు వస్తే మందరాన్ని చంపినట్టు వాడిని చంపేద్దాం మమ్మీ. చూసావా తమ్ముడు, ఆ విరూపాక్షి వాళ్ళతో కలిసి ప్లాన్ చేసి మన ఇంటికి పంపించిందని నేను చెప్తూనే ఉన్నాను. మీరే నా మాట పట్టించుకోలేదు. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. వాళ్ళు మొత్తానికి బస్తీ వాళ్ళు అనిపించుకున్నారు. మన వల్ల జరిగిన అవమానాలన్నీ గుర్తుపెట్టుకున్నారు. నీకై నువ్వే వాణ్ణి అల్లుడిగా అంగీకరించేలా చేశారు. శుభకార్యం అయ్యే వరకు అణిగి మణిగి ఉన్నారు. అంతా అయిపోయాక సందర్భం చూసి దెబ్బగొట్టారు. వాడి అవసరం తీరే వరకు అమ్మాయి గారు అని మన రూపని కాలు కింద పెట్టనివ్వలేదు. ఇప్పుడు అవసరం తీరిపోయాక రూపా అని పేరు పెట్టి పిలుస్తున్నాడు తమ్ముడు. డాక్టర్ ఫోన్ చేయి. అలాగే అన్నయ్య. అమ్మా రూపా, డాక్టర్ ఏమైంది? షీఈస్ ప్రెగ్నెంట్.